మనం భగవద్గీతలోని 2 అధ్యాయాలు సమాప్తి చేస్తూ ప్రథమ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. విషాద యోగం అంటే ఏంటి? అర్జున్ తరగ దుఃఖం, తన విషాదమైన గాథ, తన దేని గురించి విషాదం అంటే దుఃఖం చెందుతున్నారో, నా దుఃఖానికి కారణం ఏంటి అని వ్యక్తపరిచారు. అందుకే దీనికి అర్జున విషాద యోగం అని అన్నారు. యోగం అంటే ఏంటి? కలయిక. ఎవరితో కలయిక? పరమాత్మతో, శ్రీకృష్ణ పరమాత్మతో కలయిక. ఈ దుఃఖము, ఈ విషాదము ఎవరితో వ్యక్తం చేసుకుంటారు? దుఃఖము పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మతో వ్యక్తం చేశారు కాబట్టి ఇది విషాద యోగం అంటారు. ఈ దుఃఖము, ఈ విషాదము ఇంకా ఇతరులతో వ్యక్తం చేసుకుంటే ఇది యోగం అవ్వదు. సో అందుకే మనం దుఃఖాన్ని కూడా ఒక యోగం కింద పనిచేయాలంటే మన దుఃఖం కూడాను భగవంతుడితోనే చెప్పాలి. భగవంతుడు తప్ప మన దుఃఖం ఎవరి విని కూడా ప్రయోజనం ఏమి లేదు. వారు మన దుఃఖాన్ని ఏ ప్రకారంగా తీర్చరు కూడా, ఇంకా అటహాస్యం చేస్తారు. అటహాస్యం అంటే ఏంటి తెలుసా? సో మనం లోకం అయిపోతాం. ఇంకా మన తన దుఃఖం చెప్తే సంసారాన్ని, మన దుఃఖాన్ని ఎవరైతే చెప్పడవడను వాళ్ళు మనకి తీర్చరు. అందుకే అర్జునుడు జ్ఞాని, భక్తుడు కాబట్టి తన విషాదమైనది భగవంతుడికి చెప్పేది. సో అందుకే ఇది ఒక యోగం అయిపోయింది. ఏం యోగం ఇది? విషాద యోగం. అయితే విషాద యోగం గురించి మనకు తెలిసింది. 2వ అధ్యాయం ఏంటి? సాంఖ్యయోగం. సుమారుగా 72 శ్లోకాలు సాంఖ్యయోగాన్ని మనం తెలుసుకున్నాం. 72 శ్లోకాలతో సాంఖ్యయోగాన్ని తెలుసుకున్నాం. ఎవరైనా జీస్ట్ కన్క్లూజన్ చెప్పగలరా? సాంఖ్యయోగం ఏం తెలుసుకున్నాం? ఇంకా 72 శ్లోకాల్లో తెలుసుకుంది కేవలం ఏం తెలుసుకున్నావు? చదివేరా మళ్ళీ వెళ్ళి భగవద్గీత? ధ్యాయతే విషయాలు పుంస, అది ఓకే. అయితే ఇప్పుడు విషాద యోగం అంటే దుఃఖం తాలూకా దుఃఖం తెలిపెచ్చారు భగవంతుడికి. అందుకే ఇది విషాద యోగం అయింది. ఇది సాంఖ్యయోగం ఎందుకు అయ్యింది? సాంఖ్యయోగం అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పాలంటే, ఏ తత్వం ఆత్మ మరి శరీరం గురించి సంపూర్ణమైన జ్ఞానం, తత్వజ్ఞానం ఇస్తుందో దానికి సాంఖ్యయోగం. చాలా విస్తృణంగా ఆత్మ గురించి మరి శరీరం గురించి వివరించుంటారో దానికి సాంఖ్యయోగం అన్నారు. ఈ ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ అనేది నిత్యమైనది, ఆత్మ పురాణమైనది, ఆత్మ సనాతనమైనది, శరీరము అనిత్యమైనది, శరీరం అశాశ్వతము, శరీరము నాశనం అవుతుంది, ఆత్మకి నాశనం లేదు. శరీరము ఛేదనం చేయొచ్చు, అంటే
మొక్కులు చేయొచ్చు, కానీ ఆత్మని నైనం చిందంతి శస్త్రాణి. ఏ శస్త్రంతో ఈ ఆత్మని ఖండనం చేయలేము. దహతి పావక, దీనికి కాల్చలేము, కానీ శరీరానికి కాల్చగలం. అక్లేద్యంతో, దీనికి తడపలేము, కానీ శరీరానికి తడపగలం. రెండు క్వైట్ ఆపోజిట్స్. ఆత్మని ఇవన్నీ చేయలేము, శరీరాన్ని ఇవన్నీ చేయగలం. శరీరం అనేది అశాశ్వతమైనది. మరి శరీరము ఏ విధానంగా ఉంటుంది? దేహినో అస్మిన్ తథా దేహే కౌమారం యౌవనం జరా. కౌమారంగా ఉంటుంది, యౌవనంగా అవుతుంది, మళ్ళీ వృద్ధాగా అవుతుంది. కానీ ఆత్మకి ఏ ప్రకారంగా చంచలం లేదు. కౌమారం ఉన్నప్పుడుగా ఒకలాంటి ఆత్మ ఉంటుంది, యవ్వనం వచ్చినప్పుడు ఒకలాంటి ఆత్మ ఉంటుంది, జర వృద్ధ వచ్చినప్పుడు ఒకలాంటి ఆత్మ ఉంటుంది అని చెప్పేసి కాదు. కానీ శరీరం కౌమారం సమయంలో ఒకలాగా ఉంటుంది, కానీ యవ్వనం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, జ్వర బుద్ధి వృద్ధ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. శరీరం పోలికలు ఉండవు. చిన్నప్పుడు ఇలాగ ఉండారు, పెద్ద అయితే ఎలాగయ్యారేంటి, ముసలైతే ఎలాగయ్యారేంటి, పోలిక ఉంటుంది. కానీ ఆత్మకి పరివర్తనం లేదు, స్థిరం, అచంచలం. సో ఈ దీని గురించి మాట్లాడి, దీని గురించి డెప్త్గా నాలెడ్జ్ ఉన్నది. ఎక్కడైతే తత్వజ్ఞానం ఉన్నదో దానికి సాంఖ్యయోగం అని అన్నారు. చెప్పాలంటే ఆత్మయోగం అని అనుకోండి. ఆత్మ గురించి తెలిసింది కాబట్టి మనకి ఆత్మయోగం, సాంఖ్యయోగం. అయితే తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏంటి? చివరికి చెప్పారేంటి? ధ్యాయతే విషయాన్ పుంసా సంగస్తేషు ఉపజాయతే. మనం దేని గురించి అయితే ధ్యానం చేస్తామో దాన్ని బట్టి మనకి ఫలాలు రిజల్ట్ వస్తుంది. ధ్యాయతే అంటే ఏంటి? మన చింతన. తెలుసుకోవాల్సింది 72 శ్లోకాలని. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. అందుకే ఏది పడితే అది చింతించకూడదు. చింతన చేయడానికి ఖర్చు లేదు కదా, దీనికి ఏ ప్రకారంగా ఖర్చు లేదు, ఏదైనా చింతించుకోవచ్చు అని చింతించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? వినాశం. బుద్ధినాశో నా ప్రణశ్యంతి. మనం ఖచ్చితంగా నాశనం దారికి వెళ్తాము. అది మనం 8 స్టేజ్లోని వెళ్తాం. ఎలాగెళ్తాం? ధ్యాయతే విషయాన్, విషయం గురించి చింతిస్తే మనం ఏమవుతుంది? పుంస సంగస్తేషు ఉపజాయతే. సంగస్తేషు అంటే మనకి ఆసక్తి, కోరిక పుడుతుంది, కోరిక పైన ఆసక్తి పుడుతుంది, ఆసక్తి వల్ల మోహం పుడుతుంది, మోహం వల్ల మనం అత్యధికమైన ఆసక్తిని, మోహం కలుగుతుంది దానిపైన. అది రాకపోతే క్రోధం మనకి వస్తుంది. క్రోధం వల్ల మళ్ళీ ఏమవుతుంది? బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అవడం వల్ల మనం అందుకే ధ్యానం ఏది చింతించినప్పుడు చాలా జాగ్రత్తగా చింతించాలి. మన చింతన ఎప్పుడు పవిత్రం ఉంటుంది? ఏదైతే మనం వింటామో, ఏదైతే మనం చూస్తామో, ఇదే మన చింతనాన్ని అత్యధికంగా చంచలం చేయిస్తుంది. మన మంచి చూస్తే మన ఆలోచన మంచిగా ఉంటుంది. మంచి వింటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కళ్ళు కన్నాను చెవులు చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం శ్రవణం, మంచి విషయాలు వింటే, మంచి విషయాలు చూస్తే, మంచి అనేది ఈ జగత్తులోని ఒకటి ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ, భగవంతుడు తప్ప ఈ జగత్తులోని ఎవరు మంచి అనేది లేదు. నేను తప్పు చేయలేదు కదా, నేను ధర్మంగా నడుచుకున్నాను, నేను నా ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, ఇల్లు, వాకులు చేసుకొని ఉన్నాను, నాకు భగవంతుడితో పనే ఉంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కర్మాని నేను సక్రమంగా పాటిస్తున్నాను అని చాలామంది అంటారు. ఏమంటారు?
మీ దేవుడు చెప్పారు కదయ్యా, కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, కర్మయోగము, కర్మం చేయమని చెప్పేసి చెప్పారు కదా. ఒక మాంసం దుకాణం వ్యక్తి కూడా చెప్తారు, కర్మం చేయమని చెప్పారు కదా, ఇది నా కర్మము, ఇది నా ఉక్తి. పశువుల్ని చంపి ఆ మాంసాన్ని అమ్మి నేను నా శరీరాన్ని, నా సంసారాన్ని పోషిస్తున్నాను. దీంట్లోని మీ కృష్ణుడే చెప్పారు కదా కర్మం చేయమని చెప్పేసి, ఇది కర్మ. ఏది పడితే ఆ కర్మం చేసేస్తావేంటి? అందుకే కర్మయోగం చదువుకోవాలి. అతను చదవకుండా నా కర్మం ఇదే అనుకొని నువ్వు నిర్ణయించుకుంటే కర్మం అవుతుంది. నాకు నేను నిర్ణయించుకుంటాను, ఇది నా కర్మము, ఇది నేనే చేస్తాను, కర్మం చేయమన్నారు కదా అంటే లేదు. ఏ కర్మము? కర్మము 3 రకాలుగా ఉన్నది కదా. ఏంటి ఆ కర్మము? నో, కర్మ, వికర్మ, అకర్మ. దానికి కర్మకి సుకర్మ కూడా అనొచ్చు. సుకర్మ, వికర్మ, అకర్మ, 3 రకాల కర్మం ఉన్నది. ఏ కర్మం నువ్వు చేస్తే ఆ ప్రకారంగా నీకు రిజల్ట్ వస్తుంది. సో ఆ ప్రకారంగా కర్మం చెయ్యాలి. వాళ్ళకి కర్మం తలక వెరైటీస్ తెలీదు, టైప్స్ తెలీదు, కానీ కర్మం చేస్తున్నాను కదా అంటున్నారు. అతను పశువుల్ని చంపి మాంసం అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తారంటే అది వికర్మము. ఆ వికర్మం అంటే ఏంటి, వికర్మం తలక డెఫినేషన్ ఏంటి అనేది మనం ఇంకా ముందుకి తెలుసుకుందాం. కానీ 2వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఎందుకంటే ఈ శరీరము శాశ్వతం కాదు. 100 years తర్వాత ఈ శరీరం నాది చేంజ్ అయిపోతుంది, ఇంకో శరీరాన్ని పొందుతాను. అయితే ఈ శరీరం నాది కాదు, మనం లీజుకి తెచ్చుకుందాం. చూసావా, చాలామంది ల్యాండ్ లీజుకి తెచ్చుకుంటారు, కంపెనీస్ గట్టని, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ 100 years లీజ్కి. శాశ్వతంగా వాళ్ళ పేరు మీద పట్టాలు గట్ట ఉండవు, 100 years లీజ్. సో మనం కేవలం ఈ శరీరం లీజుకి తీసుకొచ్చాం. మళ్ళీ ఈ శరీరము 100 years, ఈవెన్ దో 80 అనుకోండి, 70 అనుకోండి, 60 అనుకోండి, ఎవరికి ఏ ప్రకారంగా రాత గీత ఉన్నది ఆ విధానంగా ఆ శరీరానికి ఉంచుకుంటారు. దాని తర్వాత ఇంకో శరీరం పొందవలసిందే. అందుకే నేను ఎవరిని ప్రతి సమయంలో నేను ఆత్మరూపంగా ఉన్నాను, కానీ శరీరమే చేంజ్ అవుతుంది. అయితే శరీరం నేను కాదు, నాది చేంజ్ అయ్యే ప్రాపర్టీస్ నాది కాదు, నాది పర్మనెంట్ ప్రాపర్టీ నేను చెప్పుకుంటాను. నాది పట్టాలో ఏదైతే ఉన్నదో, నా పేరు మీద ఏది రాసి ఉన్నదో, నా భాగం, నా వాటా నాకు ఏది వచ్చిందో అది నేను చెప్పుకోవాలి. ఇతరుల వాటా నేనేం చెప్పుకుంటాను? ఇది ఇతరుల తల శరీరం, ఇది ఉండదు. ఇది ఎప్పుడైనా ఖచ్చితంగానూ వెళ్ళిపోతుంది, ఉండదు. సో ఆ ప్రాపర్టీకి నేను నాదని అనుకోను. సో శరీరం మన ప్రాపర్టీ కాదు, ఆత్మ మన ప్రాపర్టీ అని 2వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు 3వ అధ్యాయం కంప్లీట్గా కర్మయోగం అని చెప్పేసి చెప్పారు. కర్మము అనేది ముందు మనం తెలుసుకోవాలి. కర్మము చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎలాగ పడితే అలా కర్మం చేసేస్తే ఖచ్చితంగా దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. కర్మానికి ప్రతిఫలం అని చెప్పేసి చెప్పడానికి వెళ్ళి ఒక మంచి గురుగారు ఒక మంచి కథ చెప్పున్నారు. ఏంటి కర్మము? ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. జాగ్రత్తగా వినండి, కర్మం ఎటువంటిగా పనిచేస్తుంది మనకి. ఒక బ్రాహ్మణుడు తనకు ఒక కన్య ఉండేవారు. మామూలుగా కథ చెప్తే పేద బ్రాహ్మణుడు అంటారు. ఎప్పుడు బ్రాహ్మణులు ఉన్నోలుగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ వృత్తి చాలా ధర్మప్రదంగా ఉంటుంది కాబట్టి అధర్మంగా ఎక్కువ ధనవంతులు అవుతారు. ఎవరు ధర్మంతో ధనాన్ని ఎక్కువగా సంపాదించలేరు, అధర్మంతోనే ఎక్కువ ధనాన్ని సంపాదించగలరు. సో ధర్మాత్మ ఎవరైతే వాళ్ళ దగ్గర తక్కువ ధనం ఉంటుంది. మనందరం తక్కువ ధనం అనుకుంటాను నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో తక్కువ ధనాలనే ధర్మాత్మ. సో మనకు ధర్మం కావాలి కానీ ధనం అవసరం లేదు. మన భాగ్యంలో ధనం ఎక్కువగా వచ్చిందనుకోండి, అది మనకి భాగ్యం అనుకోవాలి తప్ప. సో అధర్మముతోనే ధనాన్ని సంపాదించగలరు ఎక్కువగా. కానీ మనకి ఏదైతే తోచింది, మనకి ఏదైతే ఉన్నదో అది ధర్మమైన ధనం. లేనిగా ఉందాం కానీ ఉన్నవాళ్ళగా ఉండి అధర్మము అవసరం లేదు మనకి. సో పేద బ్రాహ్మణుడు తన కన్యాన్ని వివాహం వయసు వచ్చింది,
కానీ వివాహం చేయాలి, వివాహం చేసేంత యోగ్యత ధనము అతని దగ్గర లేదు. బ్రాహ్మణుడు కాబట్టి తను ఎవరికి చేయి జాపి అడగడం భక్తి కాదు, ధర్మము కాదు. బ్రాహ్మణుని ఎవరిని చేయి జాపి అడగరు ధనం. ఒకవేళ చేయి జాపి ధనాన్ని అడిగారంటే అతను బ్రాహ్మణి కాదు. బ్రాహ్మణుడు ఎప్పుడు ఇచ్చినట్టుకే పై చేతి ఉండాలి కానీ ఎప్పుడు కింద చేతి ఉండకూడదు. సో బ్రాహ్మణుడు తనకి యుక్తి ఉండేది కాబట్టి తను ఎవరికి అడగరు కాబట్టి కన్యాన్ని వివాహం చేయాలి. ఏం చేయాలి? అతను బ్రాహ్మణుడు కాబట్టి భగవంతుడిని ఎక్కువగా నమ్ముకొని ఉండేవారు. సో ధనాన్ని కావాలంటే శాస్త్రంలో ఎవరికి రాసినది? లక్ష్మీదేవిని ఆరాధించాలి. అవశ్య భగవంతుడిని ఆరాధిస్తే అన్ని ప్రకారంగా ధనం దొరుకుతుంది. సుఖమైన ధనం, ధనం రూపమైన ధనం, భౌతిక ధనం, ఆధ్యాత్మిక ధనం, అన్ని ధనం దొరుకుతుంది మనకి. కానీ లక్ష్మిని పూజిస్తే కేవలం ధనమే దొరుకుతుంది. అయితే లక్ష్మిని ఆరాధించడానికి 1 సంవత్సరం పాటు తపస్సు చేశారు ఇతను. ఎందుకంటే అతని చేతిలోని బ్రాహ్మణుడు కాబట్టి తపస్వి. బ్రాహ్మణుడు సదాసర్వదా తపస్వి, నిత్యం తపస్సు చేస్తారు. పూజ కూడా తపస్సే, ధ్యానం కూడా తపస్సే, ఆరాధన కూడా తపస్సే, అన్ని ప్రకారం నిత్య అగ్నిహోత్రం కూడా తపస్సే అవుతుంది. సో సంవత్సరం పాటు లక్ష్మిని తపస్సు చేశారు. ఇంటి నుంచి వెళ్ళిపోయి అడవికి వెళ్ళి తపస్సు చేశారు. కానీ ఇక్కడ ఆ కన్యాకి ఒక వరుడు వచ్చి ఉచితంగాను వివాహం చేసుకున్నారు. ఏ ప్రకారంగా? ధనం ఆశించకుండాను మంచి ఇంటికి వెళ్ళి కోడలుగా వెళ్ళిపోయారు. అయ్యో నాన్నగారు లేరు, తపస్సుకి వెళ్ళారు, వివాహం ఎలా చేస్తాం? మళ్ళీ నాన్నగారు వచ్చేప్పటికి ఈ సంబంధం మనకి మళ్ళీ దొరుకుతుందో లేదో. అందుకే తన తల్లిగారు ఏం చేశారు? నాన్న తపస్యాన్ని లేరు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుందో తెలియదు. అతను వచ్చిందని మళ్ళీ ఈ సంబంధం మనకి చేజారిపోతుంది. అందుకే తల్లి ఏం చేశారంటే వివాహం చేసేసారు. మంచి సంబంధం మనకి ఖర్చు లేకుండా వచ్చింది అని వివాహం చేసేసారు. అక్కడ బ్రాహ్మణుడు తపస్సు చేసేసి లక్ష్మిని ప్రసన్నం చేశారు. లక్ష్మిని ప్రసన్నం చేసేసి లక్ష్మి వరం అడిగారు, మీకు ఏం వరం కావాలి? నాకు ఒక కన్య ఉన్నారు, దానికి వివాహం చేయాలి. వివాహం మాత్రమే వివాహం నిమిత్తంగా నాకు ధనం కావాలి. నాకు ఎక్కువ ధనం కూడా అవసరం లేదు. చూడండి, బ్రాహ్మణుడు ధర్మాత్మ. వివాహం నిమిత్తం నాకు ధనం కావాలి. లక్ష్మీదేవితో తెలుసు మీ కన్యతో ఎప్పుడో వివాహం అయిపోయేవారు. అతను ఇప్పుడు వాళ్ళు అత్తగారింట్లో ఉన్నారు. అచ్చా, లక్ష్మీదేవి చెప్తున్నారంటే నిజం అని నమ్మారు. అయితే వివాహం అయిపోయారు. అయితే నాకు ధనం కూడా అవసరం లేదు. చూడండి, ఇటువంటి బ్రాహ్మణుడు ధర్మాత్మ. అయితే నాకు మీలేంచి ధనం కూడా నాకు అవసరం లేదు, చాలా చాలా ధన్యవాదాలు ఈ మెసేజ్ నాకు ఇచ్చినందుకు అంటే, లేదు బ్రాహ్మణ, మీరు తపస్సు చేశారు, దీనికి తగ్గట్టుగా మీరు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. నాకు వద్దు వద్దు అంటే అవదు. మీరు తపస్సు చేశారు, తపస్సు తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది. వద్దు అంటే కుదరదు. ఇది తన బ్రాహ్మణుడు ఎంత వద్దు వద్దు అన్న. అయితే సరే, దీనికి ప్రతిఫలం ఏంటి అడిగారు ముందు. నేను తపస్సు చేశాను 1 సంవత్సరము, దీనికి ప్రతిఫలం ఏంటి అని చెప్పడంతో, మీరు 1 సంవత్సరం రాజుగా వేలుతారు రాజ్యాన్ని. బ్రాహ్మణుడు, అరే నేను రాజు అవుతాను, నా బ్రాహ్మణత్వం పోతుంది. బ్రాహ్మణునికి తపస్సు శ్రేష్టం, రాజుతో క్షత్రియ అవ్వాలి. చూడండి అంతే తన ఆలోచన. మనమైతే ఇంకా మంచి అయింది, రాజు అవుతాను, భలేగా అయింది, నేను ఏదో చిన్న ధనం అనుకున్నాను, రాజు అయిపోతాను, చాలా చాలా అమ్మ లక్ష్మీదేవి నీకు నమస్కారం అని చెప్పేసి ఎన్నో. కానీ బ్రాహ్మణుడు దుఃఖం అయిపోయారు. అరే నేను రాజు అవుతానా? రాజు అవడం వల్ల రాజు విషయభోగంలోనే ఉంటారు, నిరంతరంగా భోగ విలాసంలోనే ఉంటారు. నిత్యం నా బ్రాహ్మణత్వం పోతుంది, నా తేజస్సు పోతుంది, భోగంతో తేజం పోతుంది.
తేజస్వి పోతుంది. మీరు ఎంత భోగాన్ని కంట్రోల్ చేసుకుంటారో అంత శరీరంలో మీ తేజం ఉంటుంది. ఊర్జ అంటారు. తేజం అంటే ఏదో లైటింగ్ వచ్చేయడం కాదు వెనకాల నుంచి. చాలామంది ఇంకేంటి మీ తేజం అంటే అనుకుంటారు. తేజం అంటే ఇక్కడ సూర్యుడు వచ్చినట్టుగా కాదు. తేజం అంటే ఊర్జ. ఊర్జ అంటే ఏంటి? పట్టుదల, చేద్దాము, స్వామి భగవంతుడిని పొందుదాము, ఆధ్యాత్మిక అగ్రగతి అవుదాము. చూడండి, చాలామందికి ఆధ్యాత్మిక అగ్రగతి అవుదానికంటే అవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు భౌతికంగానే అగ్రగతి అవుదామని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఊర్జ లేదు. ఊర్జ ఎందుకు లేదంటే వాళ్ళని కేవలం భోగ ప్రకృతిలో ఉన్నారు. చూసారా, విషయాన్ ఏంటి? ధ్యాయతే విషయాన్ని, కేవలం చింతిస్తే నాశనం అయిపోతారు. మరి అది భోగిస్తే ఏమవుతాడు? అతను అధోగతిని చెందుతారు. అందుకే విషయాన్ని ఎంత మనకు కావాలి అంతే భోగించాలి. ఎక్కువ భోగిస్తే కూడాను అది అధోగతిని చెందుకుంటాం. అందుకే ఈ భోగం గురించి, భౌతిక ప్రపంచం భోగం గురించి మనం ఎప్పుడు పరిగెట్టకూడదు. తెలివైన వ్యక్తులు భోగించరు. వాళ్ళ ఊర్జాని, తేజస్విని ఉంటే కానీ ఆధ్యాత్మికని ధరించలేరు. అయితే బ్రాహ్మణుడు బాధపడ్డారు. అరే, నేను రాజుగా ఉండాల్సి వస్తుందా? ఒక సంవత్సరం పాటు నేను రాజుగా ఉంటే నాను మొత్తం అంతా నా ఇంద్రియాలని విషయంలోని విముక్తి అయిపోతుంది, నిమగ్నం అయిపోతుంది, నా బ్రాహ్మణత్వం పోతుంది, నా తేజస్సు పోతుంది. ఏం చేస్తానంటే నేను మృత్యు చెందుతాను. నేను చనిపోతే రాజు అవనుగా, చనిపోతాను. అయితే బ్రాహ్మణుడికి తెలుసు జ్ఞానం, ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్యం చేయడంతో ప్రేతం యోని అవుతుంది, ప్రేతం చెందుకుంటాం. ఆత్మహత్య చేసే వ్యక్తి ప్రేతం అయిపోతారు. ప్రేతం అంటే ఏంటి తెలుసా? శరీరం లేకుండా ఉండడమే, గాల్లో తిరగడం ప్రేతం. తిండి నిద్ర ఏముండదు, ఎక్కడ ఏముండదు, కేవలం గాల్లో తిరుగుతూనే ఉండాలి. దాని బదులు చెట్టుగా పుడితే చెట్టుకి ఒక శరీరం ఉంటుంది, తన తిండి నిద్ర అన్నీ ఉంటుంది చెట్టుకి. కానీ దీనికి ఏమీ ఉండదు, ప్రేతం కేవలం గాల్లో తిరుగుతూనే ఉండాలి. సో ఆత్మహత్య మహాపాపం. ఏం చేస్తాను? ఆత్మహత్య నాకు ఎవరు చంపుతారు? నాకు బ్రాహ్మణుడని ఎవరు చంపరు కూడాను. కొన్ని ఎవరి వల్ల నేను చనిపోదామన్నా కూడా నాకు ఎవరు చంపరు కూడాను. ఎవరు చంపుతారు? నాకు ఒకరే చంపగలరు. ఎవరు? రాజు. రాజుకి అర్హత ఉన్నది నన్ను చంపడానికి, ఎందుకంటే అతను శాసనం. అయితే నేను ఏ కర్మం చేయడం వల్ల రాజు చేతితో చనిపోతాను, అటువంటి కర్మం చేస్తాను. రాజు దగ్గరికి వెళ్ళారు నేరుగా. రాజు సభలో కూర్చున్నారు, మంత్రులు అందరూ, ప్రజలు అందరూ ఉన్నారు. రాజుకి నేను ఏం చేస్తాను? నాకు మృత్యుదండం ఇస్తారు. సో చెప్పడంతో ఆలోచించి ఆ బ్రాహ్మణుడు తన తాలూకా చెప్పులు ఉంటాయి కదా, పాదరక్షక, ఆ పాదరక్ష తీసుకొని రాజు ముఖం మీద కొడదామని విసిరేశారు. రాజు చూశారు, ఈ బ్రాహ్మణుడు ఏంటి నాకు చెప్పుతో కొడతాం అనుకుంటా అని చెప్పేసి రాజు సైడ్ అయిపోయారు. ముఖము తగలే. ఎక్కడ తగిలింది? సింహాసనం తగిలింది. రాజు సింహాసనంలో ఒక నల్ల పాము ఉండేది, నాగుపాము. ఆ నాగుపాముకి వెళ్ళి ఆ పాదరక్షక తగిలి ఆ పాము చనిపోయింది. చూడండి, ఏంటి ఈ బ్రాహ్మణుడు రాజుకి చెప్పించి కొట్టారేంటి అని చెప్పేసి అని చూస్తాడుగా, అక్కడ పాము చనిపోయి ఉన్నది. మంత్రులు అందరు చూశారు. అరే రాజు నీకు కొట్టలేదు, ఈ బ్రాహ్మణుడు పావుని కొట్టారు. పావుని కొట్టారు, మిమ్మల్ని కొట్టలేదు, మీ ప్రాణాన్ని రక్షించారు. అచ్చా, నాకు ప్రాణ రక్షణ చేశారు ఈ బ్రాహ్మణుడు, అతి ఉత్తము అని చెప్పేసి ఎంతో ఆదరించారు. అతను నాకు బంధువు, మీరు నాకు బంధువులు, నాకు మిత్రులు, నా ప్రాణం రక్షించారు అని చెప్పేసి అతనికి ఇది రివర్స్ అయిపోయింది. ఎవరి చేతులతో చావాలనుకున్నానో అతను నాకు ఇప్పుడు మిత్రుడు అయిపోయారు. అతనికి రాజు సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం వేశారు. మిత్రుడు కదా, నువ్వు కూడా నా దగ్గరే కూర్చోవాలి. చూడండి, ఈక్వల్ టు రాజు అయిపోయింది. లక్ష్మీదేవి వరం ఇచ్చారు. వరం ఎప్పుడు పోదు. వరం అనేది కాదు, ఇదేంటిది? దీనికి ఏమంటారు? ప్రతిఫలం.
నువ్వు చేసిన కర్మము ఏం కర్మము? తపస్సు ఒక సంవత్సరం చేసేదానికి ప్రతిఫలం నువ్వు వద్దన్నా కూడాను అది కావాల్సి వస్తుంది. నువ్వు రివర్స్గా చేద్దాం అనుకున్నావు, కానీ దానికి ఏమొచ్చింది? రాజు ఈక్వల్గా కూర్చున్నావు, రాజులాగా కూర్చున్నావు. రాజు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చేసినా, ఏ ప్రకారంగా నిర్ణయం తీసుకున్నా ఈ బ్రాహ్మణుడికి అడిగారు. బ్రాహ్మణుడికి రాజు సరి సమానంగాను అన్ని ప్రకారంగా ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. ఈ రాజు ఈ బ్రాహ్మణుడు కూడాను అలవాటు పడిపోయారు. ఈ సన్మానము, ఈ ప్రతిష్ట, ఈ ఆహారము ఎంతో బాగుంది, ఏసీ, కూలర్లు, ఎవరికి ఈ మంచాలు, ఈ లగ్జరీ, ఎవరికి ఈ శరీరం అలవాటు పడిపోతుంది అనుకోండి. ఇప్పుడు పందికి మురికి కాలువ అలవాటు పడిపోయింది, మనకి మనం అసేవించుకుంటాం, కానీ దానికి అది శ్రద్ధ. ఎంత ఏసీలో ఉన్నాను, కూలర్ ఎంత బాగున్నది, ఇటువంటి నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి అనుకుంటే ఒక్కొక్క కాలువకి వెళ్ళి ఆస్వాదిస్తుంది. అది ఆ శరీరానికి అది అలవాటు పడ్డది. బిష్ఠా తిండం, ఆ కాలువలో డ్రైనేజ్లో ఉండడం, ఆ శరీరానికి అది అలవాటు పడ్డది, అదే దానికి హ్యాపీ. అందుకే శరీరానికి మనం ఏ విధానంగా అలవాటు చేసుకుంటాం ఆ విధానంగా అలవాటు అయిపోతుంది. భోగవృత్తికి మనం అలవాటు చేసుకుందాం అనుకుంటే భోగవృత్తి అలవాటు అవుతుంది. సాధన తపస్సుని అలవాటు చేసుకుంటే తపస్సుని అలవాటు అవుతుంది. ఈరోజు చలికాలం, చలి ఎక్కువ ఉందని చెప్పేసి ఎవరు 7 గంటల ముందు 8 o'clock బిఫోర్ ఎవరు లేగరు. ఎవరు లెగుస్తారు? డ్యూటీ ఉందని, స్కూల్ ఉన్నదని లెగడం, ఏదో వండుకొని తినాలని లెగడం తప్ప, ఒకవేళ ఇవన్నీ పని లేకపోతే మళ్ళీ సూర్య అస్తమైన కూడా ఎవరు సూర్య అస్తమైన మళ్ళీ చలి కాబట్టి మళ్ళీ పడుకునే ఉంటారు. పడుకొని లెగడానికి అది చాలా పెద్ద కష్టం. నిద్ర విడిచిపెట్టడం అనేది చాలా కష్టమండి. మరి అది కూడా బ్రహ్మముహూర్తులని నిద్ర విడిచిపెట్టడం ఇంకా చాలా కష్టం. బ్రహ్మముహూర్తులను ఎవరైతే నిద్రని విడిచిపెట్టారో వాళ్ళ తాలూకా ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు తను బ్రహ్మముహూర్తులు లెగిసారో అంత ఆయుషం పెరుగుతుంది కదా. ఎవరైతే సూర్య ఉదయం తర్వాత ఎవరు లెగుస్తారో వాళ్ళ ఆయుషం క్షీణమైపోతుంది, నష్టమైపోతుంది. ఎందుకండి నేను 40 సంవత్సరాలు మా అబ్బాయి చనిపోయారు, రోజుకు 10 గంటలు లేచేవారు, మరి 40 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారు ఏంటి? అంతే ఆయుష్. తన ఆయుష్ను తన చేతిలోనే ఉన్నది. మీరు ఏ ప్రకారం కర్మం చేశారు, మీరు లెగమని చెప్పారు. బ్రహ్మముహూర్తులని ఈ జగతం సృష్టించినప్పుడు భగవంతుడు ఒక నియమం తయారు చేశారు, సంవిధానం, కాన్స్టిట్యూషన్. ఆ సంవిధానం ఏంటి? ప్రతి మానవుడు బ్రహ్మముహూర్తులు లెగాలి అని చెప్పేసి ఉన్నది. మీరు బ్రహ్మముహూర్తులు లెగలేదు, సో మీ ఆయుష్ నష్టమైపోయింది. సో ఇతను ఆ శరీరానికి, ఆ రాజు తాలూకా ఫెసిలిటీస్కి ఎడిట్ అయిపోయారు. ఈ శరీరం బాగుంది, చాలా బాగుంది. ఇలాగా ఒకనాడు రాజుతో ఏటకి వెళ్తుంటారు. రాజుతో తన వృత్తి ఏటకి వెళ్ళడమే. అడవికి వెళ్ళారు. అలాగ వెళ్తూ 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 ఎక్కడికి వెళ్ళినా కూడాను రాజుతో పాటు తోకలాగా ఈ మిత్రుడు ఉండేవాడు. ఎందుకంటే ప్రాణరక్ష చేశారు కాబట్టి ఈ బ్రాహ్మణ మిత్రుడు ఉండేవాడు తోకలాగా. ఈ తోకను తీసుకొని వెళ్తుండేది. ఎక్కడికి వెళ్ళినా తోక ఉంటుందిగా, ఈ తోక వెళ్తుండేది. ఇతను కూడా వెళ్ళారు. వెళ్తూ 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 ఒకరోజు రాత్రి అయిపోయింది, ఇంకా తిరిగి రావడానికి కూడా అవకాశం లేదు. అయితే అక్కడే ఆ రాజులు, సైన్యులు అందరూ ఉంటారు, వెళ్తారు. ఒకలే వెళ్తాడు రాజు వెళ్తే బోల్డ్ మందితో వెళ్తాడు. అక్కడ అంత టెంట్ హౌస్ కట్టేసి రాజుని ఒక రూమ్లా చేసేసారు. రాత్రి అక్కడే నిద్రపోతాం, ఇంకా టైర్డ్ అయిపోయాం అని బ్రాహ్మణుడు మరియు రాజు ఇద్దరూ ఒక రూమ్లోనే ఉన్నారు. బాగుంది. రాజు టైర్డ్ అయిపోయారు కాబట్టి గుర్రం మీద ఉండి వెంటనే గురక పెట్టి నిద్రపోయారు. కానీ ఈ బ్రాహ్మణుడికి నిద్ర పట్టలేదు. అతనికి అలవాట్లేదు ఈ ప్రకారంగా అడవిలోని ఏంటి మంచి చెడ్డ అని అలవాట్లేదు, నిద్ర పట్టుకున్నది. తర్వాత రాజు తలకు గురక కూడా నిద్ర పట్టడానికి ఇవ్వలేదు. ఆ సౌండ్ వైబ్రేషన్తో నిద్ర పట్టుకున్నది ఇతనికి. కానీ ఆ సమయంలోని ఒక నల్లమైన త్రాచు పాము వచ్చింది, రాజు తల దగ్గర ఉన్నది. అరే, రాజు డేంజర్లో ఉన్నాడు. భయంకరమైన అడవిలోని నల్ల పాము కాటిందంటే ఇంకా బతకడం చాలా కష్టం అని ఈ బ్రాహ్మణుడు మిత్రుడు ఏం చేశాడంటే ఖడ్గం తీశాడు. ఖడ్గం సర్రమని తీసేవాడికి ఆ సౌండ్తోనే రాజు అలరం, శత్రువులు గట్ట ఈ రాజుకి ఇదే అలవాటు కాబట్టి ఇది అలరం కింద వచ్చింది. ఇతనికి ఖడ్గం తీస్తే ఎవరు నన్ను చంపడానికి లేస్తారని చెప్పేసి చావుకి భయంగా చూసేప్పటికీ
ఈ బ్రాహ్మణుని చేతిలో ఖడ్గం ఉన్నది. ఆ సమయంలోనే ఆ పాము వెళ్ళిపోయి ఈ ఖడ్గం చూసి రే బ్రాహ్మణ, నేను నీకు మిత్రుడు అనుకున్నాను, నన్ను చంపడానికి నువ్వు ప్లాన్ వేసావా? నన్ను చంపేస్తే నువ్వు ఒక్కడే రాజుగా ఉంటావని, ఎంత ద్రోహం చేసావు నాకు అని అతను ఏంటి చేశారు? రివర్స్గా ఆలోచించారు. అతను యాక్చువల్లీ మంచిగా చేద్దాం అనుకున్నారు, ఆ పావుని చంపుదాం అనుకున్నారు. కానీ ఆ ఖడ్గం తీసేవాడికి పాము వెళ్ళిపోయింది, రాజు లెగిసిపోయారు. రాజు లెగిసేపటికి ఏమైంది? వీడికి ఎంత పని చేసావు, నేను నీకు మిత్రుడిగా నువ్వు ప్రాణరక్ష చేస్తావని చెప్పి చేసేవాడిని, నీకు నేను మిత్రులుగా అన్ని రకాలుగా నీకు ఫెసిలిటీ ఇచ్చాను, కానీ నువ్వు నన్ను చంపి నువ్వు నా రాజ్యాన్ని నిష్కంఠంగా నువ్వు భోగిద్దాం అనుకుని నన్ను చంపుదాం అనుకున్నావు అని చెప్పేసి నువ్వు నాకు ఒకసారి నా ప్రాణరక్ష చేసే కాబట్టి నేను నీకు ప్రాణంతో విడిచిపెట్టుతున్నాను, పో, నా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపో. తోలేసి మరి ఏం చేస్తారు? రాజు తోలేసేది, రాజు శాసనం ఎంత అర్థం చెప్పినా కూడా రాజులు మూర్ఖులు, రాజులు జ్ఞానం ఉండదు. ఎవరికి శాసనం ఉన్నదో, శాసనహస్తం ఉన్నదో, శాసనం తాలూకా శక్తి అధికారం ఉన్నదో అడు మూర్ఖుడు అవి ఉంటాడు. ఎవరి మాట వినరు, అతను మంచి చెడ్డ ఆలోచించరు. సో వెళ్ళిపోవడంతో ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి ప్రకటమయ్యేది. హే బ్రాహ్మణ, అయిపోయింది సంవత్సరం, నీ రాజ్యం కూడా అయిపోయింది, నువ్వు వద్దంటే కూడా కుదరదు. అప్పుడు అనుకూలమైన పరిస్థితి ఉండేది, తపస్సుకి అనుకూలమైన పరిస్థితి ఉండేది. పావుని చంపనే ఉద్దేశం లేకపోతే రాజు కొడదామనే ఉద్దేశం ఉండేది, పాము చనిపోయింది. ఇప్పుడు వాస్తవంగా ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది, తన కర్మం తనకు ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది. పావుని చంపుదాం అనుకున్నారు, కానీ అతను రాజుని చంపుదామని ఆ రాజు అనుకున్నారు. సో చూసారా, అనుకూలం ప్రతికూలం. మీ కర్మము తపస్సు చేసారు, 1 సంవత్సరం పాటు మీరు రాజుగా ఉండగలరు, నిరంతరంగా ఉండలేరు. 1 సంవత్సరం తర్వాత మీరు వాస్తవంగా మంచి చేద్దామని కూడా మీ సమయం ప్రతికూలంగా మీ దగ్గరికి వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. ఇది అతి అద్భుతంగాను స్కంద పురాణాన్ని ఈ విధానంగా కర్మ సిద్ధాంతం. మనకి ఈరోజు దుఃఖం వస్తుంది అంటే ఏంటి? దానికి కారణం ఉన్నది. సుఖం వస్తుందంటే ఏంటి? దానికి కారణం ఉన్నది. ఆ సుఖ దుఃఖానికి కారణం ఎవరు? బాధ్యతలు ఎవరు? ఆ పాము కాదు, ఆ రాజు కాదు, తన తాలూకా తపస్సే. ఆ సుఖం, ఆ రాజ్యభోగం రావడానికి కారణం తన తాలూకా తపస్సే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖానికి రావడం కూడా తన తాలూకా కర్మమే. సో అందుకే ఎవరు నిమిత్తం కాదు, మన దుఃఖం ఇచ్చారంటే ఎవరు నిమిత్తం కాదు. భార్య వల్ల మనకి దుఃఖం వచ్చిందంటే ఆ భార్య మనకి దుఃఖం ఇవ్వలేదు, మన కర్మము మనకి భార్య రూపంగా దుఃఖం ఇచ్చింది. భర్త మనకి దుఃఖం ఇచ్చారంటే లేదు, భర్త దుఃఖం ఇవ్వలేదు, నా కర్మము భర్త రూపంగా దుఃఖం ఇచ్చారు తప్ప భర్త దుఃఖం ఇవ్వలేదు. అది ఎవరైతే అనుకుంటారో అప్పుడు రాగము ద్వేషము 2 ఉండదు. రాగము ద్వేషము చూసారా, రాగద్వేష సమన్విత లాస్ట్కి రాసున్నారు. రాగాన్ని, ద్వేషాన్ని, జయాన్ని, విజయాన్ని సమానంగా వెళ్తూ మనం కర్మం చేయాలి. ఏం యోగం అన్నదానికి? బుద్ధి యోగం. రాశారా ఇక్కడ? బుద్ధి యోగం లాస్ట్ కన్క్లూజన్ వచ్చారు. 2nd చాప్టర్ ఎవరు చదివితే అర్థమవుతుంది. లాస్ట్కి కన్క్లూజన్ బుద్ధి యోగం. మీ బుద్ధిని నన్ను నివేశించండి అని చెప్పారు. 2nd యోగం, 2nd సాంఖ్యయోగంలోని కన్క్లూజన్ అది. నువ్వు ఆత్మవి, నువ్వు శరీరానివి కాదు, నీ బుద్ధి నాపై నివేశించావనుకో అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన బుద్ధితో ఆలోచించాలి. ఇది ఎవరి వల్ల కాదు, నాకు దుఃఖం ఎవరి వల్ల రాలేదు, సుఖం. ఒక వ్యక్తి ఎవరిని తలుచుకుంటే దుఃఖం ఇవ్వలేడు, తలుచుకుంటే సుఖం ఇవ్వలేడు. అతనికి అంత అర్హత కూడా లేదు, శక్తి లేదు. ఒక వ్యక్తికి నేను దుఃఖం ఇవ్వాలంటే, ఒక వ్యక్తికి నేను సుఖం ఇవ్వాలంటే ఇదంతా కేవలం తానుకు రాసిన తన తలరాతే. చెప్తున్నారు
सीताराम 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 कहिए, सीताराम 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 कहिए। जय विधि राखे राम तहि विधि रही है, जय विधि राखे राम तहि विधि रही है। सीताराम 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 कहिए। जय विधि राखे राम से विधि रही है, विधि राखे राम से विधि रही है। ఏ విధానంగా మనకి రాముడు ఉంచుతారో ఆ విధానంగా మనం ఉండాలి. దానికి మించింది మనం చేద్దాము, ఆలోచిద్దాము, నాకు ఈ కోరిక, నాకు ఆ కోరిక, నేను ఇలాగ పొందుదాం, అలాగ పొందుదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే అది వృథా ప్రయాసము. వృథా ప్రయాసం వల్ల మనకి సుఖం వచ్చేదు, వృథా ప్రయాసం వల్ల మనకి దుఃఖం వచ్చేదు. సో సుఖ దుఃఖాలు మనం చేసిన కర్మం బట్టి. సో ఇప్పుడు ఏదైతే ప్రయాసం చేస్తామో అది ఎప్పుడు వస్తుంది, దాని ఫలితం సమయం అయితే వస్తుంది, ఇప్పుడే వెంటనే వచ్చేది. కానీ ఇప్పుడు ఏదైతే వస్తుందో మనకి ఈ లైఫ్, ఎంత సుఖం రావాలో, ఎంత దుఃఖం రావాలో, ఎంత ఆస్తి రావాలో, ఏ భార్య రావాలో, ఎవరు పిల్లలు రావాలో, ఎవరు తల్లిదండ్రులు, ఏ జాతి, ఏ కులము, ఏ ఉద్యోగం, ఏ సద్యోగం, మొత్తం అంతా నిర్ణయించబడిపోయినది. ఈ జీవితంలోని, ఈ జన్మలోని మనం చేసుకున్నానికి ఏమీ లేదు. ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉన్నది. ఫిలిం రిలీజ్ అయిపోయిన దానికి మీరు ఇంకా ఏం చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఇంకా యాక్టింగ్ చేయడానికి లేదు. రిలీజ్డ్ ఫిలిం ఇది. సో ఈ జీవితంలో నేను చేసుకోవడానికి ఏం లేదు. ఈ జీవితంలో నేను చేసుకోవాల్సి వేసింది ఒక క్రియమానాని కర్మము. ఇటువంటి కర్మం చేయండి, వచ్చే జన్మము దీనికి మీకు శాంతిని ప్రసాదిస్తుంది. ఎలాగా ఈ జీవితంలోని మనం శాంతిని పొందలేము. మన జీవితంలో ఇటువంటి కర్మం చేద్దాం, ఎటువంటి కర్మం వల్ల మనం శాంతిని, శాశ్వతమైన శాంతిని పొందగలము. అది ఈ కర్మయోగంలోని మనకి అతి వివరంగా చెప్తున్నారు. సో అది మనం ఈరోజు స్టార్ట్ చేస్తాం. సో మనం యోగం అంటే ఏంటి, మనం చాలా వరకు తెలుసుకున్న యోగం అంటే ఏంటి, కలయిక. ఎవరితో కలయిక? పరమాత్మతో కలయిక అని యోగం అంటారు. అదే ధ్యానం చేసేసి పరమాత్మానికి కలయిక అయితే ధ్యాన యోగం అంటారు. కర్మముతోని భగవంతుడికి కలయిక అయితే కర్మయోగం అన్నారు. జ్ఞానంతో భగవంతుడికి కలయిక అయితే జ్ఞానయోగము. మరి భక్తితో భగవంతుడికి కలయిక అయితే భక్తి యోగము. అయితే ఇప్పుడు మనం చదువుకుంది ఏంటి, కర్మయోగము. అయితే ఏ కర్మము చేయడం వల్ల మనం భగవంతుడికి అతి దగ్గరగా అవుతాము, కలయిక అవుతాము, అదే కర్మయోగం. చెప్పింది ధ్యానయోగము, మరి జ్ఞానయోగము, భక్తి యోగము అనేది తర్వాత ఆలోచిద్దాం. దాంట్లోని ఎంత కష్టం ఉంటుంది, ఎంత సరళం ఉంటుంది అనేది తర్వాత విషయం. ఏది ఉత్తమమైనది, కర్మయోగం ఉత్తమైనదా, ధ్యానయోగం ఉత్తమైనదా, జ్ఞానయోగం ఉత్తమైనదా, మరి భక్తి యోగం ఉత్తమైనదా, ఏది ఉత్తమం, దానికి మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం అనేది తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఫస్ట్ మనం యోగం, ఈ కర్మయోగం అంటే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుందాం. దాని ద్వారా అయితే ఈ కర్మ మార్గంలోని మనం వెళ్ళొచ్చు. లేదండి ఇది కష్టము, మనం జ్ఞాన మార్గంకి వెళ్ళిపోదాం. ఆ జ్ఞాన మార్గం తెలుసుకుందాం. ఏదో చెరువులోనికి వెళ్ళిపోయే ముందు దాని లోతు తెలుసుకోవాలి. వెళ్ళిపోయామనుకోండి, ఎక్కువ లోతు అయితే మనం మునిగిపోతాం. అందుకే ఆ లోతు గురించి తెలుసుకోవాలి ముందు. అందుకే కర్మయోగం ఏంటి, ధ్యానయోగం ఏంటి, జ్ఞానయోగం ఏంటి, భక్తి యోగం ఏంటి, ఈ నాలుగుని తెలుసుకొని, ఈ నాలుగు కంపేర్ చేసుకొని ఏ యోగానికి మనం వెళ్తే అతి శీఘ్రంగా, సరళంగా, సులభంగా భగవంతుడికి దగ్గరికి అవ్వగలం. అయితే భగవంతుడికి దగ్గర అవడానికి మనకి ఏం అవసరం అనేది క్వశ్చన్. మళ్ళీ భగవంతుడికి దగ్గర అవ్వకపోతే, భగవంతుడిని పొందలేకపోతే, భగవంతుడికి ప్రాప్తి అవ్వకపోతే మనకి ఏంటి నష్టం? మనం పునరిపి జననం పునరిపి మరణం జఠరే శరణం. మనం భగవంతు ప్రాప్తి అవపోయిన వరకు
మనం అనేక జన్మలు పుట్టి చనిపోయి ఈ జన్మమృత్యు చక్రం నుంచి తిరుగుతూ ఉండాలి. ఎలాగ పుడతాం? 84 లక్షలు జీవరాశులు, పశు పక్షులు, కీటపతంగా, చెట్టు పుట్టలుగా పుట్టాల్సి ఉంటుంది. మనం అనుకుంటాం పోనీ పుడదాం, మనిషి తర్వాత మళ్ళీ మనిషిగా పుడతాం. ఏమైంది? మనిషిగా పుట్టాం. ఈ కలియుగంలోని వాస్తవంగా ఎవరైతే మనిషిగా పుట్టారో వాళ్ళు భగవత్ ప్రాప్తి గురించి ఆలోచించలేదో ఆ వ్యక్తి 100% మనిషిగా మళ్ళీ పుట్టలేదు. ఘోరమైన నరకానికి వెళ్ళి మరి ఇతరేతర ఘోరమైన యోని అంటే ఇతరేతర ఘోరమైన జీవరాశులకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే కలియుగం తాలూకా వ్యక్తుల తాలూకా స్వభావము, వృత్తి, వాళ్ళ కర్మము, వాళ్ళ క్రియ, వాళ్ళ యాక్టివిటీస్ ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. కలియుగంలో పుట్టిన వ్యక్తి స్వర్గం కానీ మరి ఇతరేతర పైలోకానికి కానీ భగవత్ ప్రాప్తి అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే యుగ తాలూకా ప్రభావం ఉన్నదిగా. ఈ యుగంలోని ఘోరమైన అన్యాయం, అత్యాచారము. మీరు అన్యాయం అత్యాచారంపై చేపినవడను కొన్ని కర్మం ఉన్నది చూడండి, మీకు ఎలాగా ముందుకు తెలుసుకుంటారు ఏంటి కర్మం అని. దాని ఆలోచన చేయడం వల్ల కూడాను మీరు నరకానికి వెళ్తారు అని ముందుకు ఉన్నది. ఇది కూడా కర్మమే, ఆలోచన కూడా కర్మమే. ఎందుకు చెప్పండి? ధ్యాయతే. మన ఆలోచన కూడా ఒకవేళ చెడు ఉన్నదనుకోండి ఖచ్చితంగా మనకి నరకం తీసుకెళ్ళిపోతుంది. నో డౌట్. ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ లగ్జరీ ఏంటి అది? నాన్ స్టాప్ బస్ విశాఖపట్నం టు శ్రీకాకుళం. భూలోకం నుంచి నరకంలోకి నాన్ స్టాప్కి వెళ్ళిపోతాం మనం. ఎక్కడ బ్రేక్ ఉండదు, ఎక్కడ స్టాపేజ్ ఉండదు, డైరెక్ట్ ఫ్లైట్. సో ఆ చింతనం ఎలాగుండాలి, ఎలాగ మార్చుకోవాలనేది మనకి అన్ని విధాలుగా చక్కగా చెప్పున్నారు.